హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. స్టేక్ ల్యాండ్ ఇది ఒక హాలీవుడ్ వాళ్ళ మూవీ 2010లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది మొత్తం ఒక డ్రామా, యాక్షన్ అండ్ ఒక హర్రర్ అండ్ సైంటిఫిక్ థ్రిల్లర్గా ఉంటుంది. ఒక 1 hour 30 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సినిమా బాగుంది, చాలా బాగుందని చెప్పను కానీ బాగుంది. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారా, ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ కొట్టేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మార్టిన్ అని ఒక వ్యక్తి, ఒక టీనేజ్ బాయ్, తను ఏం చేస్తారంటే తన కంట్రీ కొలాప్స్ అవుతుందని తెలిసి తను ఏం చేస్తారంటే నార్త్ నుండి కెనడాకి జర్నీ చేస్తారనమాట. అంటే ఒక పర్సన్తో జర్నీ చేస్తున్నాడు. అతన్ని ఒక తండ్రికి అయితే ఫీల్ అవుతాడు. అతనితో ఏం చేస్తారంటే అతను మార్టిన్కి అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. అంటే అక్కడ జాంబియన్స్ ద్వారా అందరూ కూడా చనిపోతూ ఉంటారు. జాంబియన్స్ వ్యాధి వచ్చి ఆ జాంబియన్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళని అటాక్ చేసినప్పుడు వీళ్ళు ఎలా ఫైట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ నుండి వీళ్ళు ఎలా రక్షించుకుంటారు, వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారు అనేది బేసిక్ కాన్సెప్ట్. లిటరల్లీ చాలా బాగా చూపించారు. ఒక ఫైట్స్ కానీ హర్రర్ కానీ లిటరల్లీ చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం డ్రాగ్ చేసి కొంచెం స్లోగా అయిన ఫీలింగ్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లో బాగుంటుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు కానీ, ఆ జాంబియన్స్ అట్రాక్షన్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పర్లేదు, బాగా ఉంది. అంటే మరీ సూపర్గా ఉందని చెప్పను కానీ బాగుంది. వన్ టైం అయితే ఎంటర్టైన్ అవుతాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. హ్యాపీగా 1 hour 30 minutes కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి వావ్, పర్లేదు, అంతా బాగుంది. ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అనేది, ఇంకా ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. కానీ జాంబియన్స్ని చంపినప్పుడు కొన్ని విజువల్స్ కొన్ని నచ్చుతాయో నచ్చవు అనేది మీ ఇష్టం. ఇంకా ఫ్యామిలీతో చూడాలా, చిన్నపిల్లలతో చూడాలా వద్దనేది మీరే డిసైడ్ చేసుకోండి. కొన్ని మడ్రస్ కానీ అవి కొన్ని కొంచెం హర్రర్గా చాలా బాగా అనిపిస్తుంటుంది. ఇంకా అవి ఓకే అనుకుంటే మీరు ఫ్యామిలీ చూడండి, లేదంటే వదిలేసేయండి. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.